ప్రస్తుతం దేశం మొత్తం గణేష్ నామస్మరణలో మారుమోగిపోతోంది. వీధి వీధికి ఓ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కొందరు గణేష్ విగ్రహాల సెలక్షన్ దగ్గర నుంచి వాటిని తీసుకురావడం, అలంకరణ, పూజలు చేయడం ఇలా అన్ని పనుల్లోనూ తమ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చే విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం నెట్టింట ఏ వేదికలో చూసినా కూడా గణేష్ మంటపాల్లో పూజలు, భజనలు, డాన్సులకు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు యువకులు గణేష్ పూజను వినూత్నంగా చేస్తూ నెటిజన్ల దృష్టిలో పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఇలాంటి వినూత్న ప్రయత్నం చేశాడు. గణేష్ విగ్రహాన్ని తన భుజాలపై పెట్టుకున్న సదరు వ్యక్తి బైక్ పై వచ్చాడు. అందరిలా బైక్ పై వచ్చి ఉంటే ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఇతడు బైక్ పై నిలబడి, అది కూడా పూర్తిగా వెనుక వైపు నిలబడ్డాడు. ఆపై గణేష్ విగ్రహాన్ని భుజాలపై పెట్టుకుని రైన దూసుకెళ్తున్నాడు. కేవలం కాళ్ళ సహాయంతోనే బైక్ ను కంట్రోల్ చేస్తున్నాడు. రద్దీ రోడ్డుపైనే అతడు ఈ విధంగా డేంజరస్ స్టంట్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. వామ్మో, ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా అంటూ కొందరు, ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం బ్రదర్ అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.